ఓవైపు సీఎం, మరోవైపు డిప్యూటీ సీఎం, ఇంకోవైపు సకల శాఖల మంత్రి షాడో సీఎం లోకేష్. ఈ ముగ్గురు స్పెషల్ ఫ్లైట్లలో చేస్తున్న జర్నీలు ఏపీ ప్రభుత్వానికి గుదిబండగా మారాయి. ఇష్టానుసారంగా ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లలో తిరుగుతూ దుబారా చేస్తున్నారనే విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. సీఎం చంద్రబాబు ఏడాదికి 55 కోట్ల రూపాయలు స్పెషల్ ఫ్లైట్లకు దుబారా చేస్తుంటే, డిప్యూటీ సీఎం పవన్ ఏకంగా స్పెషల్ ఫ్లైట్లలోనే ఆంధ్రప్రదేశ్కు, హైదరాబాద్కు ప్రతిరోజు ప్రయాణం చేస్తున్నారు. ఇక మంత్రి నారా లోకేష్ స్పెషల్ ఫ్లైట్ ట్రిప్పుల ఖర్చులకైతే అసలు లెక్కే లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు స్పెషల్ ఫ్లైట్ల ఖర్చు దూసుకెళ్లిపోతోంది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే చంద్రబాబు ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్ల అద్దె కోసం 54.63 కోట్ల రూపాయలు విడుదల చేశారు. సీఎం ఏ జిల్లాకు వెళ్లినా ప్రత్యేక హెలికాప్టర్, ప్రత్యేక విమానం వినియోగిస్తున్నారు. అంతేకాదు, వారాంతంలో విశ్రాంతి తీసుకోవడానికి హైదరాబాద్కు వెళ్లినప్పుడు కూడా ప్రభుత్వ నిధులతో అద్దె చెల్లిస్తూ ప్రత్యేక విమానాల్ని వినియోగిస్తున్నారు. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కేవలం ఒక్క సీఎం చంద్రబాబు స్పెషల్ ఫ్లైట్లకే 54.63 కోట్ల రూపాయలు ఖర్చయింది. సీఎం చంద్రబాబు కంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ల స్పెషల్ ఫ్లైట్ ట్రిప్పులు అధికంగా ఉంటున్నాయనే చర్చ కూటమి పార్టీలో జరుగుతోంది. స్పెషల్ ఫ్లైట్ జర్నీలతో పవన్ కళ్యాణ్ జల్సా చేస్తున్నారు. హైదరాబాద్ నుండి విజయవాడ షటిల్ సర్వీస్ చేస్తున్నారు. ఈ నెల 19 నుండి డైలీ హైదరాబాద్ టు ఏపీ అప్ అండ్ డౌన్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్. 19న ఉదయం 11:18 హైదరాబాద్ నుండి విజయవాడకు వచ్చారు. 19న సాయంత్రం 6:47 తిరిగి హైదరాబాద్కి తిరుగు పయనమయ్యారు. 20న 10:52 హైదరాబాద్ నుండి విజయవాడ వచ్చిన పవన్ అదే రోజు తిరిగి రాత్రి 7 గంటలకి హైదరాబాద్కి తిరిగి వెళ్లిపోయారు. ఈ నెల 21న మధ్యాహ్నం 2:11 హైదరాబాద్ నుండి వచ్చిన పవన్ అదే రోజు రాత్రి 7:16 హైదరాబాద్కి రిటర్న్ జర్నీ చేశారు. ఈ నెల 22న 10:42 హైదరాబాద్ నుండి ఏపీకి వచ్చిన పవన్ 10:52 ప్రత్యేక హెలికాప్టర్లో కోటప్పకొండ దర్శనానికి వెళ్లారు. మళ్లీ 23న మధ్యాహ్నం 2:26 హైదరాబాద్కి వెళ్లిపోయారు. వీకెండ్ కావడంతో ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్న పవన్ కళ్యాణ్ గత వారంలో ఏపీలో ఒక్కరోజు మాత్రమే బస చేయటం విశేషం. పవన్ కళ్యాణ్ ప్రత్యేక విమానాలకు ఏపీ ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందో కూడా ఇప్పటి వరకు లెక్కాపత్రం లేదు. ఇక మంత్రి నారా లోకేష్ కూడా ప్రత్యేక విమానాల్లోనే విహరిస్తున్నారు. వాస్తవానికి మంత్రులకు ప్రత్యేక విమానాల్లో ప్రభుత్వ ఖర్చులతో ప్రయాణించే అవకాశం ఉండదు. కానీ మంత్రి లోకేష్ మాత్రం ప్రత్యేక విమానాల్లోనే ప్రతి వీకెండ్ హైదరాబాద్ వెళ్తున్నారు. జిల్లాల పర్యటనలకి కూడా సీఎం, డిప్యూటీ సీఎం లానే లోకేష్ కూడా ప్రత్యేక విమానాల్లోనే వెళ్తున్నారు. అయితే లోకేష్ ఎవరి విమానాల్లో వెళ్తున్నారో, ఖర్చు ఎవరు భరిస్తున్నారో ఇప్పటికీ వివరాలు వెల్లడించకపోవటం విశేషం.